టీడీపీ నేతలకు సమాధానం చెప్పేందుకు వెళ్తుండగా అడ్డుకుని అరెస్ట్ చేశారు. వైఎస్ఆర్సీపీ శ్రేణులు పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. పోలీసుల తీరుకు నిరసనగా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ధర్నాకు దిగారు. తోపుదుర్తికి సంఘీభావం తెలిపేందుకు వెళ్తున్న వైఎస్ఆర్సీపీ నేతలను కూడా అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. తోపుదుర్తిని చంపాలని పరిటాల సునీత, శ్రీరామ్ ప్లాన్ చేశారని ఆరోపిస్తున్నారు వైఎస్ఆర్సీపీ నేతలు. రైట్, అనంతపురంలో ఈ హై టెన్షన్ పై మరింత సమాచారం మా ప్రతినిధి శివారెడ్డిని అడిగి తెలుసుకుందాం. శివారెడ్డి, ఏం జరుగుతోంది అక్కడ? సవాళ్లు విసిరి ముట్టడించాలి అని చెప్పిన టీడీపీ నేతలను వదిలి తోపుదుర్తి ప్రకాష్ రెడ్డిని అరెస్ట్ చేయడం ఏంటి? ఏం జరుగుతోంది? అప్డేట్ చెప్పండి. అరే, టీడీపీ ఎమ్మెల్యేల ఆరోపణలకు సమాధానం చెప్పేందుకు వెళ్తున్న తోపుదుర్తి ప్రకాష్ రెడ్డిని అరెస్టు చేయడం పూర్తి స్థాయిలో వివాదాస్పదమవుతుంది. ఎందుకంటే కొద్దిసేపటి కిందటే అనంతపురం నగరంలోని శ్రీనగర్ కాలనీలో తన స్వగృహానికి వెళ్తున్న తోపుదుర్తి ప్రకాష్ రెడ్డిని బలవంతంగా పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు అదేవిధంగా పోలీసుల మధ్య తోపులాట జరిగింది. వాస్తవానికి గత కొన్ని రోజులుగా తన గన్మ్యాన్లను తొలగించడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా సింగనమల వద్ద ఒక టిప్పర్ తన కారును ఢీకొనపోయింది. దీనిపైన విచారణ చేయాలని తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి డిమాండ్ చేశారు. ఇదే సందర్భంలో దీనికి స్పష్టమైన సమాధానం చెప్పని టీడీపీ ప్రభుత్వ పెద్దలు దళిత సామాజిక వర్గానికి సంబంధించిన ఎంఎస్ రాజుని తెరపైకి తీసుకొని వచ్చారు. ఆయనతో అనేక ఆరోపణలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే దానికి కూడా సమాధానం చెప్తానని తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి వెళ్తుండగా అరెస్టు చేసి ఆత్మకూరు మండలం తోపుదుర్తి గ్రామానికి తీసుకెళ్లిన పరిస్థితి కనిపిస్తుంది. ఒకవైపున పార్టీ నేతలు ఉన్నారు, వారితో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ముందుగా ఎట్లా చూస్తారు ఇర్లా గారు, మొత్తం వ్యవహారాన్ని ఏ విధంగా చూస్తారు? దీనికి అంటే తోపుదుర్తి తనకు ప్రాణహాని ఉందని పదే పదే చెప్తున్నప్పటికీ రక్షణ కల్పించకుండా టీడీపీ నేతలు మాత్రం మొబిలైజ్ అవుతున్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు మాత్రం అరెస్ట్ చేస్తున్నారు. ఎట్లా చూస్తారు మీరు? ఈరోజు మన తోపుదుర్తి ప్రకాష్ అన్న గారు ఏదో ప్రాణహాని చేస్తున్నారు, ఒక టిప్పర్తో నన్ను చంపడానికి పునాది రాయి వేసినారు అనే నేపథ్యంలో మన తోపుదుర్తి అన్నగారు ఒక ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడితే, ధైర్యం ఉంటే నా పైన రండి, అంతేకాని మీరు నా యొక్క సహచరులపైన మా యొక్క ఇంటిపైన మీరు దౌర్జన్యం చేయడం తగదు అనే ఒక రీతిలో ఒక విధమైనటువంటి మీడియా రూపంలో మాట్లాడితే, కేవలం ఒక దళిత కార్డును అడ్డం పెట్టుకొని ఎంఎస్ రాజుతో లేనిపోని అసత్య ఆరోపణలు చేస్తూ మన తోపుదుర్తి అన్నగారి పైన చిందలు వేయడం జరిగింది. దీనిని సవాలుగా చేస్తూ నువ్వు దోచినటువంటిది స్వయాన సాక్షాత్తు రికార్డులతో సహా నేను చూపెడతాను రండి అన్నటువంటి సందర్భంలో కేవలం పోలీసులను అడ్డం పెట్టుకొని ఈ తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం నానా హింసలకు పాల్పడుతూ ఈరోజు అనంతపురం పట్టణాన్ని పూర్తిగా ఒక హింసాకాండకు గురి చేసింది. తోపుదుర్తిని అరెస్ట్ చేశారు, ఆయన కుటుంబ సభ్యులు కూడా అడ్డుకున్నారు. అయితే టీడీపీ ఎమ్మెల్యేలు యథేచ్ఛగా వెళ్తున్నప్పటికీ, టీడీపీ నాయకులు వెళ్తున్నప్పటికీ ఎక్కడా పోలీసులు అడ్డుకోలేదు. దానిపైన మీరేమంటారు? ప్రకాష్ రెడ్డి గారు బాగేపల్లి నుంచి వచ్చి మరి తెలుగుదేశం పార్టీ నాయకులను ప్రశ్నించేందుకు సిద్ధమైన తరుణంలో మరి పోలీసులు నిర్దాక్షిణ్యంగా అరెస్ట్ చేయడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కమిటీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే ఈ జిల్లాలో ఒక ప్రత్యేక విష సంస్కృతిని ప్రవేశపెట్టాడు ఎంఎస్ రాజు గారు మిత్రుడు. ఎందుకంటే ఈరోజు ఆయనను అడ్డం పెట్టుకొని తెలుగుదేశం పార్టీ నాయకులు ఇద్దరు అగ్రవర్ణాలకు చెందినటువంటి నాయకులు ఈరోజు మరి దాన్ని రాజకీయం చేసి మరి ఈ యొక్క ఎంఎస్ రాజును అడ్డం పెట్టుకొని రాజకీయం చేయాలని చూస్తున్నారు. ఇది తప్పు. ఎందుకంటే గతంలో ఎన్నడూ కూడా మరి గల పరిటాలలో అదే తోపుదుర్తి కుటుంబం కూడా విమర్శలు చేసుకున్నా కూడా ఎప్పుడే కూడా చెప్పులతో కొట్టుకుంటాం, మెట్టులతో కొట్టుకుంటామనే భావన ఎక్కడ కూడా మళ్ళీ అనుకోండి సమయం లేదు. మళ్ళీ ఈరోజు ఈ యొక్క ఎంఎస్ రాజు వచ్చి ఈరోజు మరి ఈ యొక్క కొత్త సంస్కృతిని దారి తీసినాడు. ఎందుకంటే ఈ అనంతపురం జిల్లా ప్రజలు గమనిస్తుంటారు. ఎందుకంటే
మనం అనుకుంటాం మన బాగా మాట్లాడినాంలే మా వాళ్ళంతా జేజేలు కొడుతనుకుంటారు. కానీ అనంతపురం జిల్లా ప్రజలు చాలా విఘ్నవంతులు. ఎందుకంటే ప్రతి ఒక్క విషయాన్ని గమనిస్తుంటారు. కావున ఎంఎస్ రాజు ఇప్పుడైనా నీకు భవిష్యత్తు ఉంది, మరి ఈ మాట మార్చుకో, మరి నువ్వు వెంటనే క్షమాపణ చెప్పాలని కోరుతున్నాం. ఎట్లా చూస్తారు ఈ మొత్తం రాజకీయ పరిణామం? ఎందుకంటే తనకు ప్రాణహాని ఉంది, గన్మ్యాన్ తొలగించినారు, హత్యాయత్నం కూడా చేస్తున్నారని ఒకవైపు చెప్తా ఉంటే ఇంకోవైపున దళిత ఎమ్మెల్యేని ముందు పెట్టి రాజకీయం చేస్తున్న పరిస్థితి ఏ విధంగా చూస్తారు? అన్న గత 20 రోజుల నుంచి ఆయన తోపుదుర్తి రాప్తాడు మాజీ శాసనసభ్యులు ప్రకాష్ అన్న ఏం చెప్తున్నాడు, 20 రోజుల నుంచి ప్రతిరోజు ఏ సంఘటన జరిగిందో వివరిస్తూ నా గన్మెన్లను తీసేశాడు, టిప్పర్తో జరిగింది, ప్రతి దౌర్జన్యాల కార్యకర్తలతో ఈ విషయాలు చెప్తా ఉంటే వాళ్ళు డైవర్ట్ పాలిటిక్స్ దాంట్లో పెట్టుకుంటూ ఒక ఎంఎస్ రాజును అనే వ్యక్తిని మడకశిర మాజీ ప్రజెంట్ శాసన సభ్యులు ఎంఎస్ రాజును ముందర పెట్టి దళిత వర్గానికి చెందినటువంటి ఎమ్మెల్యేని కాబట్టి ఎవరు ఏమన్నారనేది చెప్పేసి ఒక క్యాస్ట్ పరంగా ఒకటి సామాజిక వర్గం ఒక రెడ్డి అనే ఈ పదజాలం వాడుతూ ఇవన్నీ ఎంతవరకు దారి తీస్తుంది అనేది ప్రతి ఒక్కటి ఆలోచించుకోవాలని చెప్పుతో కొడతాం, మెట్లతో కొడతాం అనేది ఈరోజు ఏ విధంగా జరుగుతుందని తీవ్రంగా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలందరూ ఈరోజు ఇది అనంతపురంకు చేరుకొని ఉండగా మొత్తం ఎమ్మెల్యేల దూషణలకి వారు అసభ్య పదజాలం వాడుతున్నప్పటికీ వారిపైన ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు పోలీసులు? మీరు శాంతియుతంగా నిరసన తెలిపేదానికి మిమ్మల్ని ఎందుకు అడ్డుకుంటున్నారు? ఇది కూటమి ప్రభుత్వమే దానికి కరెక్ట్ పొజిషనే, దానికి నిదర్శనమే కూటమి ప్రభుత్వం. దానికి వేరే వాళ్ళ విధానమే అటువంటి విధానంలో నడుస్తూ ఉంది. మనం దాన్ని మరి వేరే విధంగా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. దయచేసి చెప్తా ఉన్నాం, ప్రకాష్ రెడ్డి గారికి గన్మెన్ను ప్రకటించాలని ఈ సభాముఖంగా తెలియజేస్తూ, మీకు ఏదైనా జరిగితే అనంతపురం డిస్టిక్ అంతా రక్తపాతం అవుతుంది, మొత్తం ప్రజలందరూ వేరే రకంగా ఉన్నారు, దయచేసి దీన్ని గమనించమని ప్రత్యేకించి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం. రైట్. మొత్తం మీద అయితే ఇది పరిస్థితి. మొత్తం మీద తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఇక్కడ అరెస్ట్ చేసి ఆ తోపుదుర్తి గ్రామానికి తీసుకెళ్లిన పరిస్థితి కనిపిస్తోంది. మరోవైపున తోపుదుర్తి కుటుంబ సభ్యులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఎక్కడికక్కడ అడ్డుకుంటున్న పోలీసులు, మరోవైపున టీడీపీ ప్రజాప్రతినిధులు మాత్రం యథేచ్ఛగా వదులుతున్న పరిస్థితి కనిపిస్తోంది. టీడీపీ నేతలు, కార్యకర్తలను వారు కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నప్పటికీ పూర్తి స్థాయిలో పోలీసులు నిమ్మకు నీరెత్తినట్లుగా ఎక్కడా కట్టడి చేయకుండా, నియంత్రించకుండా చూస్తున్న వైనం పూర్తి స్థాయిలో వివాదాస్పదమవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. హరి, ఓకే.